న్యూస్ 20 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఘనంగా 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు. జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సాహున్. పేకాటలో సంపాదించిన దోపిడీ దొంగల పాలైంది. నల్లమల అడవిలో చితకబాది 8 లక్షల నగదుతో పరార్, గాలిస్తున్న పోలీసులు. నలంద పబ్లిక్ స్కూల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. రెపరెపలాడిన మువ్వల జెండాలతో ర్యాలీ ప్రారంభించిన ప్రిన్సిపల్ ఉతేష్ కుమార్. బీసీలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీదే. బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం ఎన్ఎండి ఫరూక్. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో శుక్రవారం వాల్మీకి సర్కిల్ నుండి యాదవ కళ్యాణ మండపం వరకు దాదాపు 1500 బైక్లతో ర్యాలీ నిర్వహిస్తూ జయహో బీసీల కార్యక్రమానికి వేలాది సంఖ్యలో పసుపు జెండాలు, జనసేన జెండాలు చేతిలో పట్టుకుని తరలి వెళ్లారు. పట్టణంలోని యాదవ కళ్యాణ మండపంలో జయహో బీసీ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సత్యసాయి జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ప్రార్థసారథి, జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు తదితరులు హాజరయ్యారు. గెలిపించారు కాబట్టి నేను ఈ అనంతపురం జిల్లా రుణాన్ని తీర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో కియా పరిశ్రమ తీసుకురావడం జరిగింది. 13,000 కోట్ల రూపాయలతో 50,000 ఉద్యోగాలు వచ్చాయి. ఇంకా అనుబంధ సంస్థలు కనుక ఆ 14 కనుక వచ్చింటే ఇంకా 50,000 ఉద్యోగాలు వచ్చేది. మీ ప్రాంతం నుండి కూడా బస్సులు వస్తున్నాయా లేదా? పెనుగొండకి వస్తున్నాయా లేదా? సారైతే కొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేశాం, మారాలకి నీళ్ళు ఇచ్చాం, చెర్లోపల్లికి నీళ్ళు ఇచ్చాం, మీ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చాం. అయితే మీ ప్రాంతంలో కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. అందరినీ కెనాల్ పూర్తి చేయవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా పెనగొండ నుండి ప్యారలల్ కెనాల్ డైరెక్ట్ గా మడకసరకు తీసుకొద్దామని నేను సోదరుడు తిప్పాస్వామి గారు మాట్లాడు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆ ప్యారలల్ కెనాల్ తీసుకుని వస్తాం. అది నీళ్లు కూడా మీకు అందరి నీవా ద్వారా వెనకబడినటువంటి ఈ ప్రాంతానికి నీళ్లు ఇచ్చి కూడా ఆదుకుంటాం. అదేవిధంగా లేపాక్షి నాలెడ్జ్ హబ్ సిటీ 8,844 ఎకరాలు. అది ఆ రోజుల్లో రాజశేఖర్ రెడ్డి ల్యాండ్ అక్విజిషన్ చేసిన తర్వాత అక్కడ ఏదో పరిశ్రమలు వస్తాయి, ఐటీ హబ్బులు వస్తాయి, యూనివర్సిటీలు వస్తాయని కళ్ళిబల్లి మాటలు చెప్పి అదేదో దాన్ని ముఖ్యంగా అలా తీసుకొచ్చిన తర్వాత దాన్ని మిగతా వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకు ఇస్తే వాళ్ళ బ్యాంకులో లోన్ పెట్టుకున్నారు 750 కోట్ల రూపాయలు. తర్వాత కాలక్రమేణా అది కోర్టులకు వెళ్ళడం, అదేవిధంగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి బావ అది కోర్టు నొక్కేయాలని చూస్తే మన నాయకులు కోర్టులకి వెళ్ళి దాన్ని ఆపు చేయించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కష్టపడాలి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో మడకశిరలో గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. గెలిపిస్తారా లేదా? గెలిపించకపోతే కర్ణాటకకు పోవాలి, బెంగళూరుకు పోవాల్సిమా. ఈరోజు ఎన్ని ఇబ్బందులు మీ సాక్షాత్తు మీ మడకశిర శాసనసభ్యుడు ఉన్నాడు. స్వామి ఎక్కడ లేదు ఇంత అవినీతి ఘన చరిత్ర ఉన్నటువంటి మీ శాసనసభ్యుడు ప్రజలకు తీసుకెళ్ళాలి. ఈ ఎమ్మెల్యేల నిర్వాహకం ఏ విధంగా చేశారు? మన ప్రభుత్వంలో మనం ఏం చేస్తాం? మనం ఏమైనా దాచుకున్నామా? ఎక్కడ లేదు సుమా. విచ్చలవిడితనం. జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద అవినీతి ఆనకొండ అయితే ఈ పిల్ల ఆనకొండలు ఏమంతా ఎమ్మెల్యేలు వీళ్ళంతా చూస్తాను. మన జిల్లాలో అరాచకాలు పెరిగిపోయినాయి. మీరు చూశారు, మా పెనగొండకి ఒక వలస పక్షి వచ్చింది. ఎక్కడ? కళ్యాణదుర్గంలో. అక్కడ ఒక చెత్త పనికి రాదు పెద్ద ఆనకొండని మా పెనగొండకి పడేస్తే అదేమైనా బంగారు కొండ అవుతుందేమా? అక్కడ చెత్త అయితే అక్కడ చెత్తే కదా. ఈరోజు ట్రాన్స్ఫర్స్. అదేవిధంగా మా పెనగొండ శంకరనారాయణ ఆయన ఎమ్మెల్యేగా పనిచేసి అవినీతి పరుడుగా ముద్ర పడిపోయిన తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ అనంతపురం చేసేసారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎడ్యుకేషన్ రైట్స్ ఎఫ్ఐఎస్ చీఫ్ గా విశాఖపట్నానికి చెందిన గులివిందుల కన్నబాబును నియమిస్తూ నేషనల్ నింబల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ డైరెక్టర్ జనరల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ సిహెచ్ ప్రవీణరావు, డైరెక్టర్ జనరల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ సిహెచ్ విజయమోహన్ రావులు ఆదేశాలు జారీ చేశారు. సందర్భంగా గులివిందుల కన్నబాబు మాట్లాడారు. గులివిందుల కన్నబాబు అని నేను గత 5 సంవత్సరాలుగా నేషనల్ నింబల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్లో ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రెసిడెంట్గా చేశానండి. నా సేవలకు గుర్తించి జాన్ కాంతారావు గారు, పాల్గొన రాజు గారు వారి ఆధ్వర్యంలో నాకు
ఆంధ్రప్రదేశ్ స్టేట్ చీఫ్ ఎడ్యుకేషన్ అఫేర్స్ చీఫ్గా నాకు అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దీని ద్వారా నేను ప్రతి స్కూల్కి కాలేజీకి విజిట్ చేసి అక్కడ యొక్క మౌలిక సదుపాయాల గురించి కానీ ఒక విద్యా విధానం గురించి కానీ ఇతర సమస్యలు ఏమైనా సరే గుర్తించి నేను మా ఫౌండేషన్ తెలియపరుస్తుంటాను. అలాగే ప్రతి ఒక్క విద్యార్థిని కూడా సరియైన మార్గంలో వారికి చదువు అందేటట్లుగా చూసుకుంటాను. మరి ఇతర సమస్య వచ్చినా సరే నేను వాళ్ళ తరఫున పోరాడతానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు మా నేషనల్ నింబల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన సాహు టీవీ వారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో శుక్రవారం 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వేడుకగా కన్నుల పండుగ జరిగాయి. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ మనజిర్ జిలానీ సామున్ జాతీయ పతాక ఆవిష్కరణ గావించి రాష్ట్రీయ సెల్యూట్ చేశారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు అర్దర్, పట్టణానికి చెందిన ప్రముఖులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, పాఠశాలల విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మనజిర్ జిలానీ సామున్ ఎస్పీ రఘుపిరెడ్డితో కలిసి పెరేడ్ మైదానాన్ని పరిశీలించి సాయుధ దళాల వందనాన్ని స్వీకరించారు. అనంతరం వివిధ ప్లాటూన్లు మార్చ్ పాస్ట్ నిర్వహించారు. అలాగే ఈ సందర్భంగా జిల్లాలో అమలు చేస్తున్న ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ మనజిర్ జిలానీ సామున్ సందేశం ఇస్తూ మన ఇంట్లో ఉన్న పిల్లలను, మన పాఠశాలలో ఉన్న పిల్లల్ని కనుక దేశభక్తులుగా మార్చగలిగితే దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లవచ్చన్నారు. ఈ బాధ్యత ముఖ్యంగా తల్లిదండ్రులపై, ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఈ సందర్భంగా యువతకు నేను ఇచ్చే సందేశం ఏమనగా దేశం నాకేమిచ్చింది అని కాకుండా దేశం కోసం నేనేం చేస్తున్నానని ఆలోచించాలన్నారు. నంద్యాల పట్టణ ప్రజలను ఆహ్లాదపరిచేందుకు చిన్న చెరువు వద్ద పార్కును అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే ప్యాపిలి మండలంలోని వాల్మీకి గుహాలు, బేతంచెర్ల మండలంలోని బిల్లా సొరంగం గుహాలను 6 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామన్నారు. ప్రతిభ గల క్రీడాకారులు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన అధికారులకు, ఉద్యోగులకు కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందజేశారు. అంతకుముందు దిశ, ఆర్డీఏ, డ్వామా, ఎస్సీ కార్పొరేషన్, హౌసింగ్, వ్యవసాయం, సంక్షేమ శాఖ, అలాగే గ్రామీణ నీటి సరఫరా, పర్యాటక శాఖ, వైద్యారోగ్యం, ఉద్యానవనం, సూక్ష్మ సేద్యం, సివిల్ సప్లైస్, అగ్నిమాపక తదితర సెక్టార్లను ప్రదర్శించి ఆహుతులను ఆకట్టుకున్నాయి. అలాగే సంబంధిత శాఖలు ప్రదర్శించిన ఎగ్జిబిషన్ స్టాళ్లను అతిథులు సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉత్తమ సాంస్కృతిక ప్రదర్శనలను ప్రదర్శించిన పాఠశాల విద్యార్థులకు సెక్టార్ల ప్రదర్శనను ఎగ్జిబిషన్ స్టాల్స్ కు బహుమతులు అందజేశారు. జరిగింది. మెడికల్ కాలేజ్ అభివృద్ధిలో సంగ్రామంలో పాల్గొన్నటువంటి స్వాతంత్ర సమరయోధుల యొక్క కుటుంబాలను సన్మానం జరిగింది. మెడికల్ కాలేజ్ అభివృద్ధిలో విస్తీర్ణంలో 475 కోట్ల రూపాయలతో కొత్త మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. జిల్లా ఆసుపత్రిని అభివృద్ధి చేసి మెడికల్ కాలేజ్కు అనుసంధానం చేయనున్నాం. వైద్యదారికి ఆరోగ్య సిబ్బంది గ్రామీణ ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాలను వైద్య సేవలు అందిస్తున్నారు. వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లో 105 రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. అందించడంలో భాగంగా ఎస్టీ వర్గాలకు ప్రత్యేక రాయితీలను అందించి 30 లక్షల రూపాయల పెట్టుబడితో 5,778 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటు చేసి 19,000 బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలకు చెందిన వారు యాక్సిడెంట్గా మరణిస్తే వైఎస్ఆర్ బీమా పథకం ద్వారా 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబానికి అందించడం ఇచ్చి సున్నా వడ్డీకి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి 15,000 రూపాయలు. విద్యార్థి సంఘాలకు, ప్రత్యేక పాత్రికేయులకు హృదయపూర్వకంగా అభినందనలు. ఇతరుల స్వేచ్ఛకు భంగం కలగకుండా ప్రతి ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు. జిల్లా అభివృద్ధికి నిరంతరం సహకరిస్తున్న ప్రజలకు న్యాయ సేవలు అందిస్తున్న మన జిల్లా జడ్జి గారికి, వారి సహచార న్యాయాధికారులకు కాపాడడంలో శ్రమిస్తున్న ఎస్పీ గారికి
వారి సిబ్బందికి జిల్లా అధికారులకు వారి సిబ్బందికి అన్ని పేకాటలో సంపాదించిన దోపిడీ దొంగల పాలైంది. నల్లమల అడవిలో అంకిరెడ్డ చెరువు ప్రాంతంలోని పేకాట స్థానంలో 8 లక్షలు గెలిచి బైక్ పై వెళుతున్న వ్యాపారిపై ఇన్నోవాతో అటాక్ చేసి చితకబాది నగదును కాజేసింది కడప జిల్లాకు చెందిన ఎర్రచందనం గ్యాంగ్. చాపిరేవుల చాగలమర్రి టోల్ గేట్ వద్ద పోలీసులు మాటేసిన రూట్ మళ్లించి పరారైంది గ్యాంగ్. నంద్యాల గిద్దలూరు నల్లమల ఘాట్ రోడ్లోని గాజులపల్లె ఆర్ఎస్ అంకిరెడ్డి చెరువు ప్రాంతంలో కొద్ది పేకాట స్థావరాలు నడుస్తున్నాయి. ఈ ప్రాంతంలో జనసంచారం లేకపోవడంతో పేకాట దందా సాగుతుంది. పోలీసులు అప్పుడప్పుడు దాడి చేసి మామూలు దండుకుని మొక్కుబడిగా కేసులు పెట్టడం మామూలుగా మారింది. అంకిరెడ్డి చెరువు ప్రాంతంలో భారీ మొత్తంలో జరిగిన పేకాటలో కడప, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు చెందిన పేకాట రాయళ్లు బైక్లు, ఖరీదైన కార్లలో వెళ్లారు. గంటల తరబడి సాగిన పేకాటలో లక్షలు చేతులు మారాయి. ఈ ప్రాంతానికి ఇతరులు ఎవరూ రాకుండా ప్రైవేట్ సైన్యాన్ని పహారా పెట్టారు. పేకాటలో 8 లక్షలను గెలుచుకున్నారు. నంద్యాల ఎన్జిఓ కాలనీకి చెందిన వ్యాపారి ఈ నగదు బైక్ లో పెట్టుకుని నంద్యాలకు బయలుదేరారు. పేకాటలో ఓడిన ఎర్రచంద్రం గ్యాంగు నగదును కాజేయడాన్ని ప్లాన్ వేశారు. గాజులపల్లె ఆర్ఎస్ వద్ద అతన్ని ఇన్నోవాతో ఢీకొట్టి వ్యాపారిని చితకబాది 8 లక్షల నగదు దోచుకుని పరారయ్యారు. షాక్ నుండి తేరుకుని పోలీసులకు సమాచారం అందించాడు వ్యాపారి. వెంటనే నిందితులను పట్టుకోవడానికి చాపిరేవుల చాగలమర్రి టోల్ గేట్లు అలర్ట్ అయ్యారు. పోలీసులు కానీ వీరి కళ్లు విప్పి పరారయ్యారు దోపిడీ దొంగలు. వీరు కడప జిల్లా ప్రొద్దుటూరు సమీపంలోని కాదర్ బాదర ప్రాంతానికి చెందిన వారని, వీరిపై ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులున్నాయని తెలిసిందే. స్పీడ్ పోతే ఎందుకు పోతుంది మంది స్పీడ్ పోతే బండి ఆగిపోయి ఎందుకు ఉంటుంది ఇంకా నలంద పబ్లిక్ స్కూల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. నంద్యాల పట్టణంలోని స్థానిక బొమ్మల సత్రంలోని నలంద పబ్లిక్ స్కూల్ నందు కరస్పాండెంట్ సత్యప్రకాష్, ప్రిన్సిపల్ ఉతేజ్ కుమార్, డైరెక్టర్ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణతంత్రం జరుపుకోవడానికి అవసరమైన రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జెండా ఎగరవేశారు. అనంతరం 100 మీటర్ల గల జాతీయ జెండాను విద్యార్థులతో ర్యాలీని ప్రిన్సిపల్ ప్రారంభించారు. అదేవిధంగా చిన్నారులు, మహానుభావులు రూపాలు ఆకట్టుకున్నాయి. అదేవిధంగా వైసీపీ పాలక మండలి సభ్యుడు మలికిరెడ్డి రాజగోపాలరెడ్డి చిన్నారుల ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఉతేజ్ కుమార్ మాట్లాడుతూ నాటి నుండి భారతదేశం సర్వసత్తాక, సౌమ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం అవతరించిందని, ప్రజలందరూ సంపూర్ణ స్వేచ్ఛను, సమానత్వానికి, లౌకికత్వానికి, న్యాయాన్ని పూర్తి స్థాయిలో హక్కుగా పొందారని గుర్తు చేశారు. నలంద స్కూల్ తరఫున నంద్యాల పట్టణ ప్రజలకి, బొమ్మసత్ర వాసులకి, మా ఉపాధ్యాయులకి, విద్యార్థులకి, విద్యార్థి తల్లిదండ్రులకు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బొమ్మసత్రంలో ఇదివరకు ఎన్నడూ లేని విధంగా వినూత్నంగా 100 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. మధ్యలో పిరమిడ్స్ అది ఎంతో కోలాహలంగా, ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా జరపడం బొమ్మసత్రంలో ఇదే మొదటిసారిగా మేము గర్వపడుతున్నాము. జై బోలో భారత్ మాతాకి జై. తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రాంగణంలో నంద్యాల ఇన్ఛార్జ్ ఎన్ఎండి ఫరూక్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ఆధ్వర్యంలో జేహో బీసీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఈ సభలో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నంద్యాల ఇన్ఛార్జ్ ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి బీసీలకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందని, వారికి రక్షణ కల్పించే దిశగా భరోసా ఇచ్చేందుకు ప్రతి మండల కేంద్రంలో జేహో బీసీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీదేనన్నారు. 34% ఉన్న రిజర్వేషన్లను 24% తగ్గించి వైసీపీ బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 16,000 ఎకరాల బీసీ అసైన్ భూములను కూడా వెనక్కి తీసుకుందని ఆరోపించారు. బీసీ సోదరుల తరపున పోరాడుతున్న టీడీపీకి బీసీ నేతలపై కేసులు పెట్టి వేధించారన్నారు. బీసీ సోదరులందరూ ఏకమై రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. చదువుకోవాలంటే తెలుగుదేశం నాయకులు చంద్రబాబు మెయిన్ కారణం మా బీసీ నాయకులు గోవిందన్న గాని, సురేష్ అన్న గాని, రామకృష్ణ. ఇట్లానే మీరు వచ్చే ఎలక్షన్ లో మీరందరూ
ఈ ఎలక్షన్ కి తెలుగుదేశం పార్టీకి మన భుజాల మీద పెట్టుకొని ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్ లో నంద్యాలలో ఫారూక్ గారిని, అక్కడ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకొని మనం మళ్ళీ ముఖ్యమంత్రిగా ఫారూక్ గారిని నంద్యాల ఎమ్మెల్యేగా తీసుకోవాలని కోరుకుంటున్నాము. మీరు గమనించండి, మొన్న శిల్పా రవి అంటాడు ఏం చేశారు ఫారూక్ గారు నంద్యాలకి ఏమి ఇచ్చారని. నువ్వేం చేశారా 4.5 సంవత్సరాలు? ఏం చేశావు? ఎక్కడ ఉన్నావు? ఇప్పుడు దిగినావు నువ్వు. మీ నాన్న ఇప్పుడు వచ్చినాడు నంద్యాలకి. 4 సంవత్సరాలు లేవు మీ నాన్న. కరోనా వచ్చింది 2 సంవత్సరాలు నువ్వు లేవు. 2 సంవత్సరాలు చాలా మంది చనిపోయారు, నువ్వు లేవు. చాలా మంది 40 మనుషులు చనిపోయారు. ఎక్కడన్నా శిల్పామోహన్ రెడ్డి అప్పుడు చనిపోయలేదా నంద్యాల? ఇంత మంది నంద్యాలలో ఇన్ని హత్యలు జరిగారు, ఇంత కానిస్టేబుల్ చనిపోయినారు, సలాం అనే వ్యక్తి చనిపోయారు, ఇంత మంది రైల్వే ఎక్కడన్నా శిల్పామోహన్ రెడ్డి నువ్వు ఈ రోజు నంద్యాలకి వచ్చి నా కొడుకుని చూసి నా కొడుకుకి ఓటేయమంటావు? ఎట్లా ఇస్తారు నీ కొడుకుకి? ఎట్లా చూసారు నీ ముఖం? 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ నంద్యాల గుర్తు వచ్చిందా నీకు? ఇంకా నంద్యాల పబ్లిక్ నీకు నమ్మరు. 20 సంవత్సరాలు నీకు అవకాశం ఇచ్చినారు. 20 సంవత్సరాలు నీ కుటుంబానికి అవకాశం ఇచ్చినారు. ఇంకా చాలు. నేనేం పాపం చేశాను? పేదవాడిగా పుట్టడం నేను చేసిన పాపమా? మండు టెండర్లో ఆ చిన్నారి కష్టాలు ఎంఆర్ కేబుల్ టీవీకి చిక్కిన దృశ్యాలు. వివరాల్లోకి వెళితే నంద్యాల స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఘనంగా 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. అయితే అక్కడ మండు టెండర్లో ఆత్మా గాంధీ వేషంలో ఆ చిన్నారి తల్లిదండ్రులు పిల్లలు వెళ్తూ ఉంటే మహాత్మా గాంధీ దేశంలో ఉన్న చిన్నారి దీనంగా వారిని చూస్తూ నేనేం పాపం చేశాను? పేదవాడిగా పుట్టడం నేను చేసిన నేరమా పాపమా? అందరూ తల్లిదండ్రులతో పాటు వెళ్తూ ఉంటే ఎంతో బాధ వేస్తుంది అంటూ నేనెందుకు వెళ్ళలేకపోతున్నాను? నేను పేదవాడిగా పుట్టడమే కదా, కానీ మహానుభావులు దేశానికి స్వాతంత్ర్యం తెచ్చారు. అదేవిధంగా ఆ మహానుభావుల రూపంలో పేదవాడి కడుపు నింపుతున్నాయి. మహాత్మా గాంధీ రూపంలో మండు టెండర్లో మా చిన్నారి చిరుమానికి రంగు వేసుకుని ఎండ వేడితో చర్మం బొబ్బలు వేస్తున్నా అల్లాడుతూ కింద పడుకుని బాధపడుతూ కడుపు తిప్పల కోసం తప్పని అవస్థలు. ఇక పలక బలపం పట్టాల్సిన చేత్తో ప్లేట్ పట్టుకుని దేహి అంటూ ప్రాధాయపడుతున్నాడు. అయితే ఆ పిల్లవాడిని నాయకులు కానీ అధికారులు కానీ ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. ఎంఆర్ కేబుల్ టీవీ రిపోర్టర్ రాజేష్ ఆ పిల్లవాడి బాధలు చూడలేక ఆర్థిక సహాయం చేయడం జరిగింది. నంద్యాల వైసీపీ జెడ్పీటీసీ గూగుల్ కృష్ణారెడ్డి గాంధీ చౌక్లో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మౌన పోరాటం ప్రారంభిస్తారని విలేకరుల సమావేశంలో తెలపడంతో ఉదయాన్నే భీమవరంలో గోకుల్ కృష్ణారెడ్డి ఇంటి వద్ద పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కానీ పోలీసులకు భయపడే ప్రసక్తి లేదు అంటూ నేను గాంధీ చౌక్లో మౌన పోరాట దీక్ష చేస్తున్నా తప్ప మరొకటి లేదని పోలీసులకు తెలిపారు. అయితే పోలీసులు మాత్రం దీక్షకు మేము పర్మిషన్ ఇచ్చే ప్రసక్తి లేదంటూ పోలీసులు తెలపడంతో అయితే గోకుల్ రెడ్డి మాట్లాడుతూ నా పార్టీ ఆఫీసు వద్దకు వెళ్లి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటామని తెలపడంతో పోలీసుల ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తలతో జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా గోకుల కృష్ణారెడ్డి మాట్లాడుతూ శిల్పా మోహన్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డిలను కలిసి
మందు కొడుతూ నంద్యాల కాపోళ్లను రెడ్డిగార్లను దొడ్లో పశువులు కొన్నట్లుగా కొనొచ్చు. సాక్ష్యాలు, వీడియో, ఆడియోలు మీడియా ప్రజలందరూ చూపెడతా. త్యాగాల కుటుంబం మాది, మీది కాదు. సాధికారక బస్సు యాత్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెట్టింది. ఛాలెంజ్లు విసరడానిక. నంద్యాలలో నన్ను ఊరు విడిపించే మగోడు ఉన్నాడా అంటే నంద్యాలలో ఉన్నవారు మగాళ్ళు కాదా? ఇక దమ్ము ధైర్యం ఉంటే నిన్ను అన్నవారి పేరు చెప్పలేని నీవు మగోడివా? శాంతియుతంగా నేను చేస్తున్న కార్యక్రమాలు అడ్డుకుంటే రెట్టింపు ఉత్సాహం వస్తుంది అని. అలాగే శిల్పా రవి అన్న మాటలు వీడియో మీడియా ప్రజలకు పోలీసులకు చూపించారు. నంద్యాల ప్రజలు 20 ఏళ్లుగా ఆదరించి పదవులు ఇస్తే మగాడా లేడా అని హేళన పుట్టలేదని అంటావా అంటూ స్టేజ్పై ఇన్ని ఆరోపణలు చేసినా ఎవరూ ప్రశ్నించకపోవడంతో ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నావు. మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయడం తప్పనిసరని ఇక్కడ లోకల్ గూగుల్ కృష్ణారెడ్డి అంటూ హెచ్చరించాడు. మా కార్యాలయంలో కార్యకర్తలు, నా శ్రేయోభిలాషులు, నా మిత్రుల అందరి సమక్షంలో జరుపుకోవడం జరిగింది. ఈరోజు స్థానికేతలు చేసిన ఇబ్బందుల వలన ఈరోజు నాకు సమయము లేట్ అయిపోయి ఇలా లేటుగా చేయాల్సి వచ్చింది. దానికి మా మిత్రులను, కార్యకర్తలను అందరినీ కూడా క్షమాపణ అడుగుతున్నా. నేను మామూలుగా టైం చెప్తే 7 చెప్తే 6:30కు ఉండేతోని. నేను ఎమ్మెల్యే గారు లెక్క 7కు చెప్తే 12కో 2కో పోయేతోని కాదు. ఈరోజు గణతంత్ర దినోత్సవం రోజు నేనేదో శాంతియుతంగా మౌన దీక్ష చేస్తానంటే నన్ను అడ్డుకొని నీ పైశాచిక ఆనందం ఏందో నాకు అర్థమవుతలేదు. నన్ను అడ్డుకుంటే ఏమొస్తుంది నీకు? నా మౌన దీక్ష నాకు మౌనంగా పోయి ఆడ దీక్ష చేసుకొని వచ్చి ఆఫీస్లో కూర్చుండేవాడిని. ఈరోజు దీనివల్ల నువ్వు పబ్లిక్కి అసలు ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నావు? ఏమన్నంటే నంద్యాల మొగోడే పుట్లే, నంద్యాల మొగోళ్ళే లేరు అని మాట్లాడుతున్నారు. నువ్వు మీ తండ్రి ఏమో పాకిస్తాన్, ఇండియా అనే. మరి ఆయన మాజీ మంత్రివర్యులు, మంత్రివర్గంలో రాజశేఖర రెడ్డి గారి గొప్ప నాయకుడు. అటువంటి నాయకుడు కింద పనిచేసినవి నువ్వు మాట్లాడే మాటలు ఇవేనా? నువ్వు అసలు పబ్లిక్కి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? మా ప్రాంత ప్రజలను అసలు ఉక్కిరి బిక్కిరికి గురి చేస్తున్నారు మీరు. ఏమన్నంటే మేము సేవలు చేసినాం, మేము అది చేసినాం, మాది ఎంతో పెద్ద కుటుంబం. ఎవరు కుటుంబాలు పెద్దవి? నువ్వేమన్నా నిన్ను ప్రొటెస్ట్ చేసేందుకు నువ్వు అంటే గణతంత్ర దినోత్సవం సందర్భంగా నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అలాగే మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలతో నివాళులర్పించారు. మున్సిపల్ చైర్పర్సన్ మబున్నీసా, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ జెండా ఎగరవేసి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. 1947 ఆగస్టు 15న మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ మన దేశానికి సొంత రాజ్యాంగం లేదన్నారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారన్నారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టిందన్నారు. అప్పుడు జనవరి 26, 1950న భారత రాజ్యాంగం దేశం మొత్తం అమలులోకి వచ్చిందన్నారు. మన రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగమని స్ఫూర్తిదాయకమన్నారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంలను మన రాజ్యాంగం మూలస్తంభాలన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చాక ప్రజా పరిపాలన వ్యవస్థ కలిగిన గణతంత్ర దేశంగా విరజిల్లుతోందన్నారు. భారత రాజ్యాంగం రూపకర్తలు దేశం కోసం త్యాగాలు చేసిన జాతీయ నాయకుల సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అయితే మన స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ మన రాజ్యాంగాన్ని రచించిన పెద్దలను తలుచుకుంటూ వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ మన పట్టణానికి, రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడేలా ప్రతి వ్యక్తి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మనం ఎప్పుడు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతోమంది త్యాగాల ఫలితంగా, బలిదానాల ఫలితంగా, దీక్షల ఫలితంగా మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఎంతోమంది మహాత్ములు పట్టుదల దీక్షతో సూర్యుడు ఎత్తరించే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పారదోడి మనకు స్వాతంత్రాన్ని తీసుకుని వచ్చారు. ఈరోజు రిపబ్లిక్ మనం ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వస్తే జనవరి 26 నంద్యాల పట్టణంలో రైతు సంఘం, సిఐచు, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘం, ఐక్య వేదిక ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం రైతు, కార్మిక, కర్షక,
వ్యతిరేక విధానాలను నిరసిస్తూ స్థానిక నూనెపల్లె ఓవర్ బ్రిడ్జ్ నుండి పద్మావతి నగర్ మీదుగా మున్సిపల్ ఆఫీస్ వరకు ట్రాక్టర్ అండ్ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ర్యాలీ అనంతరం మున్సిపల్ ఆఫీస్ ముందు జరిగిన సభ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ రాజశేఖర్ అధ్యక్షత నిర్వహించడం జరిగింది. ఈ సభను ఉద్దేశించి రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు టి రమేష్ కుమార్ మాట్లాడుతూ కేంద్రంలో గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బడా కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ దేశంలోనే అభివృద్ధి ముఖ్య పాత్ర వహిస్తున్న వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందన్నారు. స్వామినాథన్ సిఫారసు అమలు చేయకుండా, రైతులకు గిట్టుబాటు ధర, సబ్సిడీలు కల్పించకుండా, పంట రుణాలు రద్దు చేయకుండా రైతుల ఆత్మహత్యలు పెరుగుదలకు కారణమైంది. అలాగే కార్మికులకు నష్టం కలిగిస్తున్న 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులకు అన్యాయం చేస్తుందన్నారు. అధికారంలోకి రాకముందు నేను ఈయనకి అధికారంలోకి వస్తే రైతులందరూ బాగుంటారు, సంతోషంగా ఉంటారు, రైతులకు ఆత్మహత్యలు లేకుండా చేస్తానని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎరువుల ధరలు ఏమైనా తగ్గిస్తారనుకుంటే ఎరువుల ధరలు తగ్గించే పరిస్థితి లేదు. స్వామినాథన్ కమిషన్ సిఫారసు అమలు చేస్తానని చెప్పిన నేను వచ్చిన తర్వాత స్వామినాథన్ కమిషన్ సిఫారసు అమలు చేయలేదు. ప్రాజెక్టులన్నీ పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తానని చెప్పినాడు. కానీ పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయకుండా రైతులను నాశనం చేసే చట్టాలను మాత్రం తీసుకుంటారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఘనంగా 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు. జిల్లా కలెక్టర్ మనదీర్ జిలానీ సాహం. పేకాటలో సంపాదించిన దోపిడీ దొంగల పాలైంది. నల్లమల అడవిలో చితకబాది 8 లక్షల నగదుతో పరార్, గాలిస్తున్న పోలీసులు. నలంద పబ్లిక్ స్కూల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. రెపరెపలాడిన మువ్వల జెండాలతో ర్యాలీ ప్రారంభించిన ప్రిన్సిపల్ ఉతేష్ కుమార్. బీసీలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీదే. బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం, ఎన్ఎండి ఫరూక్. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరణ బ్రేక్తో మళ్ళీ కలుద్దాం.